హాయ్ చిన్నారులు, చిట్టి పాపలంతా రండి, చక్కగా కూర్చోండి. మీకు కథ చెప్తాను. అనగా అనగాక అడవిలో కొన్ని నక్కలు ఉంటాయి. ఆ నక్కలు ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని చెప్పి అడవంతా తిరుగుతూ ఉంటాయి. అయితే ఎక్కడ ఆహారం దొరికినా అన్నీ కలిసి ఆహారాన్ని తింటూ కాలం గడుపుతాయి. అయితే ఒకనాడు ఆ నక్కలు అన్నీ కలిసి అడవిలో తిరుగుతుంటే వాటికి ఒక ఏనుగు కనపడుతుంది. ఏనుగు కనపడేసరికి అవి ఆలోచన చేస్తాయి, ఏనుగు చాలా పెద్ద జంతువు కదా, మనం దాన్ని పట్టుకునేది ఎట్లాగా, మనము అది తొక్కుతూ చనిపోతాం, మనము దాన్ని ఆహారంగా తీసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అన్నీ ఆలోచన చేస్తాయి. ఆలోచన చేస్తుంటే దాంట్లో ఒక ముసలి నక్క ఉంటుంది. ఆ నక్క ఈ మిగతా నక్కలకు అన్నిటికీ చెప్పేస్తుంది అన్నట్టు. ఏమిటంటే, నేను ఒక ఉపాయం చేస్తాను, ఆ ఉపాయంతో నేను ఏనుగును ఒక నీళ్ళ మడుగులో పడేస్తాను. అప్పుడు దాన్ని మనము 3-4 నెలలైనా సరే మనం అందరం కలిసి హాయిగా భుజించవచ్చు అని చెప్తుంది ఆ నక్క. అయితే సరే, నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్పి ఆ నక్కలు చెప్తాయి. చెప్పేసరికి ఈ ముసలి నక్క ఏనుగు ఎదురుగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, ఏనుగారు మాకు ఎవరు నువ్వు అడిగితే, నేను ఈ అడవిలో ఉన్న నక్కను నేను అడవిలో ఉన్న జంతువులన్నీ మేము ఒక సమావేశం పెట్టుకొని మనకు ఒక రాజు కావాలి, మనకు రాజు లేక ఎవరంతటా వాళ్ళము ఇదైపోతున్నాము. ఒక ప్రభు అనేటోడు ఉంటేనే వాళ్ళకు విలువ ఉంటుంది, ప్రభుకు విలువ ఉంటుంది, ఉన్న జంతువులకు రక్షణ ఉంటుంది. వానందరినీ రక్షించి కాపాడే ఒక రాజు కావాలి అని చెప్పి మేము ఆలోచన చేసుకున్నాము. మీరు కనపడేసరికి మిమ్మల్ని అడుగుదామని వచ్చినాము. మీరు చాలా పరాక్రమవంతులు, శౌర్యవంతులు, మంచి ధార్మికం గలవారు, అంటే మీరు చాలా భక్తి గలవారు, ఎవరినైనా ఎదుర్కొనే శక్తి మీకున్నది. మళ్ళీ మాకు మా అడవిలో ఉన్న జంతువులకు రక్షణ కలిగించే శక్తి కూడా మీకు ఉన్నది. మీరు అన్ని విధాల యోగ్యులు. అందుకోసం మిమ్మల్ని మేము రాజుగా ఎన్నుకోవాలనుకుంటున్నాము. మా దగ్గరికి రండి, మా వాళ్ళందరూ కలిసి రాజుగా చేసుకుంటారు అని చెప్తుంది ఏనుగు నక్క. చెప్పేసరికి ఆ ఏనుగు కోసేపు ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి, దీని నక్క చెప్పింది నిజమేనా, నేను రాజున అవ్వడానికి అవకాశం ఉందా, నన్ను నిజంగానే రాజుని చేస్తావా ఈ నక్కలు అని ఆలోచన చేసుకొని, ఏదేమైతే ఏమిటి, నన్ను రాజుని చేస్తా అంటున్నాయి కదా, సరే నేను దానికి అన్నిటికంటే నేను పెద్ద జంతువునే, నాకేం బాధ లేదు అని చెప్పి అనుకొని ఆలోచించి, ఆ నక్క ఏం చేస్తుందంటే ఈ ఏనుగు ఈ విషయాలన్నీ చెప్పి, మీకు మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నాను, మా మీద దయ ఉంచి మాకు రాజుగా ఉండడానికి మీరు రాండి అని మళ్ళీ చెప్పి వెళ్ళిపోతుంది నక్క. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏనుగు ఇదంతా ఆలోచన చేసుకొని, సరే రే చూద్దాం ఏదైతే అవుతుంది అనుకొని నక్క వెంబడి ఏనుగు పోతుంది. పోతుంటే నక్క కొంచెం చెట్ల చాటు నుంచి పోయేటప్పుడు ఒక పెద్ద నీళ్ళ మడుగు ఉంటే ఆ నీళ్ళ మడుగు పక్క నుంచి నక్క వెళ్ళిపోతుంది అవతలికి. ఈ ఏనుగు నేను రాజును అవుతానే సంతోషంలో ఇక్కడ అక్కడ చూడకుండా చక్కగా పోతుంది, నీళ్ళ మడుగులో పడుతుంది, బురదలో పడేసరికి ఆ బురదల నుంచి ఏనుగు పైకి రాలేకపోయేసరికి కొద్దిసేపు ఆ ఏనుగు నీళ్ళల్లో మడుగులో బురద మడుగులో కొట్టుకుంటూ ఉంటే కాసేపు వరకు చూసుకుంటూ అలాగే ఉంటుంది నక్క. కొద్దిసేపు అయిన తర్వాత ఏనుగు దగ్గరికి వచ్చి, గజరాజ ఇంకా మీరు ఇతరికి ఇచ్చేస్తారా అంట. నేను రాలేను, నేను దీంట్లో కూరుకుపోయాను, నేను రాలేను, ఇంకా నీవు నన్ను వచ్చి యువతలకి పట్టుకపో అని చెప్పి అంటుంది. అంటే, లేదు నేను పెద్ద జంతువును అని చెప్పి నీకు గర్వం ఎక్కువ కదా, మా ఉపాయంతో నిన్ను ఆహారంగా చేసుకోవడానికి నేను ఇలాంటి జిత్తుల మారి పని చేశాను. నేను జిత్తులతోటి హుషారుగా చేసే పనులు ఇట్లాగే ఉంటాయి, నా సంగతి తెలిసి కూడా మీరు నమ్మి వచ్చిండ్రు కనుక ఇంకా మీ కర్మ మీరు అనుభవించాలి. ఈ రోజు నుంచి మీరు ఇంకా యువతకి రాలేరు. ఒక 4 నెలలు 5 నెలల పాటు మేము నక్కలం అందరిమి నిన్ను చంపేసి నీ ఆహారం తినేస్తాను, నీ శరీరాన్ని మేము భుజిస్తాము అని చెప్పి చెప్తుంది అక్క. చెప్పేసరికి ఏనుగు చాలా బాధ అవుతుంది. అరే, ఈ చిన్న జంతువు దగ్గర నేను మోసపోయినా కదా, ఇంత చిన్న అల్పబుద్ధిగా దాని దగ్గర నేను నమ్మి నాకు నేను మోసం చేసుకున్నా అని చెప్పి బాధపడుతుంది. అయితే ఈ కథలో నీతి ఏమిటిదంటే, చెడువారి మాటలు నమ్మి మనం ఎంత దూరం ఎన్ని రోజులు ఉంటామో మనకు చెడిపే జరుగుతుంది. చెడ్డవారిని
నిప్పులాగా దూరంగా ఉంచాలి, మంచివారి స్నేహం చేయాలి అని కథలోని నీతి.